హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వీరేంద్ర. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎప్సన్ ప్రింటర్లో ఆధార్ కార్డ్ అలాగే 2 సైడ్ పేపర్ని ప్రింట్ చేయడం ఎలాగనేది ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ముందైతే ఆధార్ కార్డ్ తీద్దాం. చాలామందికి డౌట్ ఉండొచ్చు, పేపర్ 2 సైడ్స్ తీసేటప్పుడు రివర్స్లో వస్తుందని చెప్పేసి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ఆధార్ కార్డు వచ్చేసరికి రైట్ సైడ్ బాటంలో వచ్చేసరికి అంటే యారో సింబల్ ఉంటుంది, అక్కడి నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. మీకు ప్రతి ప్రింటర్కి అనేది యారో సింబల్ అనేది ఇస్తారు. మీరు ఆ కార్నర్ నుంచి అయితే స్కానింగ్ కానీ ప్రింటింగ్ కానీ అనేది పెట్టుకోవాలి. మీకు లెఫ్ట్ సైడ్ చదువుకునేలాగా ఆ కార్నర్ పెడితే సరిపోతుంది. ఆధార్ కార్డ్ అయితే నేను చూపించినట్లు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ప్రింట్ ఇద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడే కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫేస్బుక్ పేజ్ని, ట్విట్టర్ పేజ్ని ఫాలో కండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ పొందగలరు. అలాగే సలహాలు సందేహాలకై వాట్సాప్ గ్రూప్లో. ఫ్రెండ్స్, ఈ మూడింటి లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడి నుంచి మీరు నన్ను ఫాలో కావచ్చు. ఫ్రెండ్స్, ప్రింట్ అయితే వచ్చింది ఆధార్ కార్డ్. ఫ్రెండ్స్, మీకు బ్లాక్ అండ్ వైట్లో అయితే ప్రింట్ ఇచ్చాను. ఇప్పుడు మనం పెట్టుకునేది మళ్ళీ 2 సైడ్స్ వచ్చేసరికి మనం చదువుకునేలాగా పెట్టుకోవాలి. ప్రింటర్లోకి వచ్చేసరికి మనం చదువుకునేటప్పుడు ఎలా పట్టుకుంటామో అలాగా యాజ్ ఇట్ ఈజ్ పెడితే సరిపోతుంది. తర్వాత ఆధార్ కార్డ్ని ప్లేస్ వచ్చేసరికి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రివర్స్లో లెఫ్ట్ సైడ్కి పెట్టుకోవాలి. అలాగే A4 సైజ్ బట్టి కొంచెం స్కానర్కి అయితే గ్యాప్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ గ్యాప్ వచ్చేసరికి 1/2 ఇంచ్ ఉంటుంది. ఆ గ్యాప్ మెయింటెనెన్స్ చేస్తే మీకు ప్రింట్ ఇచ్చినప్పుడు కట్ అవ్వకుండా ఉంటుంది. తర్వాత ఇప్పుడు ప్రింట్ ఇద్దాం. ఫ్రెండ్స్, మీకు ప్రింట్ అయితే కరెక్ట్గా వచ్చింది కదా. మీరు యాజ్ ఇట్ ఈస్ ఇలా ఫాలో అయితే సరిపోతుంది. ఒకసారి 2 or 3 టైమ్స్ ట్రై చేయండి, తర్వాత ప్రింట్ అయితే వస్తుంది. ఏం లేదు ఫ్రెండ్స్, ఎక్కడ ప్లేస్మెంట్ పెట్టామో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో పెడితే సరిపోతుంది. ఇప్పుడు 2 సైడ్ పేపర్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడే కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. నా లేటెస్ట్ అప్డేట్ పొందగలరు. ఫ్రెండ్స్, ఇందాడే యాజ్ ఇట్ ఈస్ చెప్పినట్టు రైట్ సైడ్ కార్నర్లో ముందు పెట్టుకోవాలి. అది మనం లెఫ్ట్ సైడ్ నుంచి చదివేలా ఉంచుకోవాలి. తర్వాత ప్రింట్ ఇద్దాం. జస్ట్ టెస్ట్ ప్రింట్ అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్ మీకోసం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చదువుకునే టైప్లా పెట్టుకొని రివర్స్లో తిప్పాలి, అంటే బ్యాక్ సైడ్ రావాలి. కాబట్టి ఫస్ట్ మనం చదువుకునే ఫేసింగ్లో పెట్టుకొని తర్వాత బ్యాక్ సైడ్ తిప్పితే అలా తీసుకెళ్ళి ప్రింటర్లో పెడితే సరిపోతుంది. తర్వాత మీకు స్కానర్లో ఉన్నది యాజ్ ఇట్ ఈస్ తిప్పితే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు A4 పేజీ పెడితే తెలుస్తుంది కదా, మీకు గ్యాప్ ఉంటుంది అక్కడ. ఆ గ్యాప్ మెయింటెనెన్స్ చేయాలి ఆధార్ కార్డు ప్రింట్ ఇచ్చేటప్పుడు. ప్రింట్ ఇద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడే కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫేస్బుక్ పేజ్ని, ట్విట్టర్ పేజ్ని ఫాలో కండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ పొందగలరు. ఫ్రెండ్స్, మీకు ప్రింట్ అనేది ఎలా చేయాలనేది ఈ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలియజేశాను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.